నమస్తే అండి రాజేష్ గారు. రాజేష్ గారు, రాజకీయాలలో ఇటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, ఒకరికి సంబంధించి ఒకరు విమర్శలు చేసుకోవడం, మాటల దాడి చేసుకోవడం సర్వసాధారణమే. కాకపోతే వ్యక్తిగత విషయాల్లోకి ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు వ్యక్తిగత విషయాలను దాటుకుని పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ సందర్భంలో ఏది పడితే ఆ మాటలు మనం ప్రజల ముందు మాట్లాడేస్తున్నారు. రోజా గారు మాటల దాడి చేయడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడడం కూడా కష్టంగా ఉన్న మాటలే అవి. సో కాబట్టి నేను ఏమన్నారో తీయడం లేదు, బట్ మాటల దాడి అయితే చేస్తున్నారు. ఎక్కడ సమయం దొరికినా, సందర్భం దొరికినా, అది దైవ సన్నిధా లేకపోతే నలుగురు ప్రజల ముందు మాట్లాడుతున్నారా అనేది ఏదీ లేదు. ఎక్కడ టైం వస్తే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. ఎలా చూస్తారు మీరు? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు? ఇప్పుడు అగ్రెసివ్ లీడర్గా రోజా గారు అంటే మంచి వాగ్దాటి ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, ఇష్యూ కన్ఫైన్ అయ్యి కూడా చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడగలరు. కానీ ఎందుకు ఆమె ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్నారు, రెండోసారి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 4 సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నారు, 2 సార్లు ఓడిపోయినా పట్టుదలగా రాజకీయాల్లో కొనసాగుతా మళ్ళీ 3ఓసారి 4ఓసారి గెలిచారు. పార్టీ అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసీపీ పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పష్టమైన ముద్ర వేయగలిగే అంతటి సామర్థ్యం ఉన్న నాయకురాలు అయి ఉండే ఆమె ఈ మధ్యకాలంలో చాలా ఇన్బ్యాలెన్స్డ్గా పరిధి దాటి అతి ప్రవర్తిస్తున్నది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒక రకంగా ఒక గౌరవనీయమైన స్థానం నుంచి తన స్థాయిని తానే తగ్గించుకునే భాషకి ఆమె పరిమితం అవటం, ఆ భాష మాట్లాడటమే రాజకీయాల్లో చలామణి అవడానికి ఒక టూల్గా ఆమె భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ వ్యవస్థలో నీ పనితీరు ఆధారంగా, నీ ప్రతిభ ఆధారంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చు. అయితే గత 10 yearsలో మనం చూస్తే ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా సభలో ఆ రోజు మంత్రిగా ఉన్న దళిత మంత్రిగా ఉన్న పీతల సుజాత గారిని ఆమెని బాడీ షేమింగ్ చేసిన తీరు, సభలో అవమానకరంగా ప్రవర్తించిన తీరు, అసభ్యంగా ప్రవర్తించిన తీరు, ఆనాడు ప్రెస్ మీటుల్లో ఇష్టారీతిని చెలరేగిపోయి అంటే స్థాయి తక్కువ భాష వాడిన తీరు, సభలో గోరంట్ల బుచ్చి చౌదరి గారితో వ్యవహరించిన తీరు, అచ్చెన్నాయుడు గారితో వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడు గారితో వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పరిధి దాటిన తర్వాత శాసనసభ ఆమెని సంవత్సరం పాటు సభలో పాల్గొనకుండా బహిష్కరించారు. ఒక రకంగా ఏంటంటే చాలా అవమానకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి చూసిన తర్వాత అయినా సరే తన పద్ధతి మార్చుకొని ఉండాల్సిన దగ్గర ఇప్పటికీ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అని అంటే ఆయనకి ఏ వైఖరి నచ్చుతుందో దాన్ని అనుసరించడానికి అవసరమైతే వాళ్ళ మనస్సాక్షిని కూడా చంపుకొని వాళ్ళ వైఖరికి భిన్నంగా కూడా అదే వైఖరి అనుసరించడానికి ఎమ్మెల్యేలు అందరూ సిద్ధపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. పాపులర్ యాక్టర్స్గా ఇవాళ చాలామంది తెలుగు ప్రేక్షకులకి అభిమాన కథానాయిక ఒకరోజు చరమణ అయ్యారు. 2 పార్టీల్లో సుదీర్ఘకాలం మహిళా విభాగం అధ్యక్షుడిగా మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షుడిగా ఉండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్యపానం బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేసిన పోరాట నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆదర్శవంతమైన నాయకురాలుగా ఎదుగుతుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఇవాళ ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టగానే నొసలు చిట్లించే పరిస్థితి. ఏంట్రా ఇంత దిగజారి ఎందుకు ఈ విధమైన భాష ఏమో వాడుతుంది, ఇంత దిగజారుడు ప్రవర్తన ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పని అందరూ కూడా ఒక సంశయంగా అవసరమైతే ఆ ప్రెస్ మీట్ని ఆ టీవీని స్క్రోల్ చేయడానికి అనే టిప్ చేయడానికి కూడా వెనకట్లా. మరి ఇటువంటి నేపథ్యంలో ఆమెను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర నడుస్తుంది. ఆమె నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నారా లోకేష్ గతంలో ఆమె చేసిన ఒక విమర్శను ప్రస్తావించడం జరిగింది. రోజా గారు నాకు చీరలో గాజులు పంపిస్తాను అని చెప్పని అన్నారు అని చెప్పని. వాస్తవం కదా. ఎందుకు మీరు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కావచ్చు, మీకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నాడు, తను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, అటువంటి ఆయన పట్టుకొని చీరలు గాజులు పంపిస్తాను అని అంటే ఏంటి అక్కడ? లోకేష్ ప్రశ్నించింది వాస్తవం. అంటే చీరలు గాజులు కట్టుకున్న వాళ్ళు అసమర్థులా? మరి మీరు అవే కదా కట్టుకుంటున్నారు. మీరు అవి పంపిస్తున్నాను అని అంటే వాటి పేరిట అవమానం చేయడానికి సిద్ధపడుతున్నట్టే కదా. లోకేష్ ఏం ప్రస్తావించాడు? నాకు ఆమె అది పంపించడానికి సిద్ధపడుతుంది, నేను ఆమెలాగా అవహేళన చేయను, మీరు నాకు పంపిస్తే నా దగ్గర ఉన్న అక్కలు చెల్లెళ్ళకి వాటిని బహుమతిగా ఇచ్చి వాళ్ళ పాద నమస్కారం చేస్తాం, మా సంస్కారం ఇది అని చెప్పని ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఆ ప్రస్తావన తీసుకొచ్చింది మీరు కదా. అదే సందర్భంలో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఈ ఇతర మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని చెప్పని మాట్లాడింది వాస్తవం.
ముందెందుకు మీరు బిగిన్ చేశారు కదా, మీరు బిగిన్ చేసినప్పుడు డెఫినెట్గా రెస్పాన్స్ ఉంటుంది అవతల వైపుల నుంచి. మీరు మాట్లాడిన దానికి రిఫ్లెక్షన్స్ ఉంటాయి అటువైపు నుంచి. మీరు మాట్లాడకుండా మీరు హుందాతనంగా ఉంటే ఇష్యూ కన్ఫైన్ మీరు విమర్శ చేస్తే ఆ ఇష్యూ కన్ఫైన్ అయ్యే ఎదుటి వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. మీరు వ్యక్తిత్వ హన్నానికి పాల్పడి వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాటలు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే విధమైన స్పందన వస్తుంది. దాన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మీరు దానికి సిద్ధపడే రాజకీయాల్లో చాలామంది అవ్వాల్సిందే. నేను మాత్రమే దాడి చేస్తా, నన్ను ఎవరైనా అంటే నేను సింపతి గెయినింగ్ కోసం ట్రై చేస్తాను, లేదు నేను ఇంకా వ్యక్తిత్వ హనాలకు పాల్పడతానని చెప్పని ఇవాళ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళ మీరు పాపులర్ యాక్ట్రెస్ అనేది ఎవరు పట్టించుకోవట్లా, మీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది పట్టించుకుంటారు. మీరు మంత్రి అని చెప్పని ఎవరు మీకు గౌరవించడానికి సిద్ధంగా లేరు. ఆ మంత్రి పదవికి మీరు న్యాయం చేస్తున్నారు లేదా అని చెప్పని ఆలోచిస్తున్నారు ప్రజలు. మీకున్న క్యాబినెట్ మంత్రి పదవి దృష్ట్యా మీకున్న శాఖ పరంగా మీరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు, ఎటువంటి రాష్ట్ర అభివృద్ధికి పాల్పడే నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎటువంటి కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు, ఎంత మాత్రం రాష్ట్రానికి మీరు ఉపయోగపడుతున్నారనే ప్రాతిపదికగా మీ రాజకీయ జీవితానికి విలువిస్తారు తప్ప మీరు నోటి నుంచి ఏం మాట్లాడారు, ఎంత పరుషపద్యాలం వాడారు, ఎంతగా ప్రత్యర్థి పార్టీని దూషించారు, ఎంతగా వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారనే ప్రాతిపదికగా మీకేం మైలేజ్ రాదు. వస్తుందనే అపోహ నుంచి మీరు మొట్టమొదటిగా బయటికి రండి. తను రీసెంట్గా డైమండ్ రాణి అని చెప్పని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారో నారా లోకేష్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి ఈమె ఘాటుగా సమాధానం చెప్పింది. ఆ సమాధానం చెప్పిన తర్వాత నారా లోకేష్ ఇంకొక అడుగు ముందుకేసి డైమండ్ రాణి అంటే ఆమె కోపం వస్తుంది కాబట్టి నేను ఈసారి నుంచి జబర్దస్త్ ఆంటీ అంటాను అని చెప్పని మొదలుపెట్టారు. దానికి ఆమె కూడా స్పందించి నారా లోకేష్ అంకులు అని చెప్పని మాట్లాడటం మొదలుపెట్టింది, అవినీతిపరుడు అంటాం మొదలుపెట్టింది. ఇక్కడ ఒక విషయం గమనించుకుందాం మనం. మీరున్న పార్టీ, మీ నాయకుడి మీద నమోదైన అక్రమాస్తుల కేసులు, ఆయన మీద ఉన్న ఛార్జ్ షీట్లు, ఆయన జైలు జీవిత చరిత్ర, ఈ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇంక ఇవాళ ప్రత్యర్థి పార్టీల గురించి అవినీతి గురించి మాట్లాడే ఆస్కారం ఉందా? మీరు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు మొత్తాన్ని అవినీతి మొత్తం అందరి పేర్లు తీశారు కదా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు, మొత్తం ఫ్యామిలీయే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేసారు. ఇంకొక 5 సంవత్సరాలు బొడ్డాడు ఉన్నాడు దేవాంశం, మరి ఎందుకో తన పేరు తీలా, మరి తను కూడా అవినీతి చేశాడని చెప్పి చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావిస్తే అర్థమవుతుంది. భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు రాజకీయాల్లో లేరు, వాళ్ళ వ్యాపార సంస్థలు నిర్వహించుకుంటున్నారు. ఆ వ్యాపారాలు పారదర్శకంగా లేవు అనుకుంటే ప్రభుత్వంలో మీరున్నారు, ఏజెన్సీస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళ వ్యాపారంలో జరుగుతున్న లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. మీరు ఈ రకమైన అవినీతి కార్యకలాపాలకి హెరిటేజ్ యాజమాన్యంగా నారా భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి పాల్పడుతున్నారని చెప్పని ఎత్తి చూపే స్థైర్యం మీ దగ్గర ఉంటే ఎత్తి చూపండి. ఆ వాటిలో ఏమైనా లొసుగులుంటే బయట పెట్టండి. ఆ రకంగా ఏ విధమైన చర్య తీసుకోవడానికి మీకు సాహసం లేదు. ఎందుకంటే చాలా పారదర్శకంగా నడుస్తున్న సంస్థలు అవి. వాటిలో ఏలు పెట్టడానికి, వంక చూపించడానికి కూడా ఏ విధంగా ఆస్కారం లేదు. కాబట్టి అదే సందర్భంలో చిత్తూరు జిల్లా నాయకులుగా ఉన్న మీరు ఎంత మాత్రం చిత్తూరు జిల్లాకి అభివృద్ధికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ మీ స్థానిక నాయకత్వ నిర్వాహకం పర్యవసానం, మీ ముఖ్యమంత్రి నిర్వాహక పర్యవసానం ఇవాళ చిత్తూరు జిల్లా నుంచి 9,500 కోట్ల రూపాయలు అమరరాజా పెట్టుబడులు తెలంగాణకు తరలిపోయినాయి అని అంటే, చిత్తూరు జిల్లాలో 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా సంస్థ మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా కాదు అసలు ఆంధ్ర రాష్ట్రం కూడా దాటి అడుగు బయటపెట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు అని అంటే సిగ్గుచేటైన వ్యవహారం కదా. ఇవాళ పొరుగు రాష్ట్రాలకి ఎర్రచందనము, గ్రానైట్ చిత్తూరు జిల్లా నుంచి తరలిపోతుంది అని అంటే మీకు సిగ్గుపడాల్సిన అవసరం లేదా? కాబట్టి ఇవాళ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అక్కడ ఉపాధి కల్పన చేస్తే, రిలయన్స్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు SEZ తరలిపోతుంటే చిత్తూరు జిల్లా నాయకులుగా మీరు దాన్ని కాపాడే ప్రయత్నం ఎంతవరకు పాటుపడ్డారు? అక్కడ పారిశ్రామిక సంస్థల్లో వేధింపులకు గురి చేస్తూ ఉంటే చాలామంది ఇప్పుడు ఒకరోజు సక్సెస్ఫుల్గా నడిచి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇవాళ సిక్ అవుతూ ఉంటుంటే మీరు ఎంతవరకు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ప్రభుత్వ పరంగా అండదండలు అందించే ప్రయత్నం చేస్తున్నారు? చిత్తూరు జిల్లా నాయకులుగా మీరు విఫలం చెందారు, రాష్ట్ర మంత్రులుగా మీరు విఫలం చెందారు. ఇవాళ మీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న రిషికొండ ఏపీ టూరిజం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న ప్రాజెక్టుల కోసం అని చెప్పని పర్యావరణ అనుమతులు కూడా ఉల్లంఘించి రిషికొండను ఒక బోడిగుండుగా మారుస్తుంటే మంత్రిగా మీరు ఎంతవరకు బాధ్యత తీసుకురావడానికి సిద్ధపడి ఉన్నారు? ఒక మంత్రిగా విఫలం చెందారు. ప్రజలకి సన్నిహితం కావాల్సిన దగ్గర మీ పార్టీల అంతర్గత కుమ్ములాట్లు పెట్టుకొని మీరే పలు దఫాలుగా నాకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు నా నియోజకవర్గంలో అని చెప్పని స్థానికంగా ఇప్పుడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన చక్రపాణి రెడ్డి అనే అతను మీకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నాడు అని చెప్పని అతని మీద మీరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే ముఖ్యమంత్రి గారు అతన్ని తీసుకెళ్లి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియామకం చేపట్టారు అని అంటే మరి మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా? మీ నాయకుడు మీకు అనుకూలంగా ఉన్నారా? లేదు మీకు వ్యతిరేకంగా గ్రూపులు ప్రోత్సహిస్తున్న దాంట్లో మీ నాయకుడు
నాయకుడి వ్యవహార శైలి ఎట్లా ఉంది? ముందు అంతర్గతంగా మీ పార్టీ వ్యవహార శైలి చూసుకోండి. మా అన్న పేరు ఎత్తే అర్హత లేదు అంటున్నారు కదా ఆవిడ. మొట్టమొదటిగా అంతర్గతంగా మీ పార్టీ వ్యవహార శైలి చూసుకోండి. మీ నాయకుడి మీద ఉన్న పుట్టెడు అవినీతి ఆరోపణల సంగతి చూసుకోండి. తరుముకుంటా వస్తున్న వివేకానంద రెడ్డి గారి కేసు సంగతి చూసుకోండి. వీటికి సమాధానం కనుక మీరు చెప్పగలిగితే మీ మీద నమోదైన ఛార్జ్ షీట్కి సంబంధించి మీరు రేపు రోజున కోర్టు నుంచి క్లీన్ చిట్తో బయటకు వస్తే ఆ రోజు మీరు ఇంకొకరిని విమర్శ చేయడానికి అర్హత, హక్కు మీకు ఉంటుంది తప్ప పుట్టెడు అవినీతి ఆరోపణలు తల మీద పెట్టుకొని కేసులు విచారణలు ఎదుర్కొంటా జైలు జీవితం గడిపొచ్చిన మీరు ఇవాళ ప్రత్యర్థి పార్టీల మీద అవినీతికి సంబంధించి ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వని కుటుంబాన్ని మీరు ఇష్టారీతిన చెలరేగిపోయి మాట్లాడినా కూడా ప్రజలన్నీ గమనించుకుంటూనే ఉన్నారు. మీ గౌరవాన్ని కాపాడుకుంటారా, తగ్గించుకుంటారా అనేది భవిష్యత్తులో మీ వ్యవహార శైలి, మీ భాష, మీ 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 ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆ మంత్రి పదవికి వన్నె తెచ్చే విధంగా మీ ప్రవర్తన ఉంటుందా, లేదు ఇదే విధంగా దిగజారి ఇష్టారీతన వ్యక్తిత్వాలకు పాల్పడతారా అనేది ప్రజలు అన్ని గమనించుకుంటున్నారు. మీరు కూడా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.